నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు శివనామస్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ బీజేపీతో పొత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం గౌతమ్ బుద్ధ రోడ్లో దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమరుగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమరుగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, 1000 స్తంభాల గుడి, కొమరివెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, పంచరామ క్షేత్రం, కోటప్పకొండ ఆలయాలు, విజయవాడలోని దుర్గా మల్లేశ్వర దేవాలయం, వంటూరులోని పాత శివాలయం ఆలయాలకు భక్తులు జనసంద్రంగా మారాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరిక ఖరారైనట్లుగా కనిపిస్తుంది. ఇక ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్లు సర్దుబాటుపైనే సమాలోచనలు జరిగినట్లుగా తెలుస్తుంది. కమల దళానికి సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. సీట్ల సర్దుబాటుపై నేడు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశాన్ని తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు జరిగినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని తెలుగుదేశం యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. శుక్రవారం మరో దఫా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాలచక్ర సమయంలో గౌతమ్ బుద్ధ రోడ్డుగా ఏర్పడ్డ తర్వాత గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ మరుగుడ హనుమంతరావు అన్నారు. 4 కిలోమీటర్ల పొడవున్న ఈ గౌతమ్ బుద్ధ రోడ్ ని 180 అడుగుల విస్తీర్ణం చేయడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంతో కృషి ఉందని తెలిపారు. మంగళగిరి అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్సీ మరుగుడ హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్ఆర్ఏ వద్ద ఏర్పాటు చేసిన గౌతమ్ బుద్ధ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 4 కిలోమీటర్ల పొడవున్న గౌతమ్ బుద్ధ రోడ్డును 13.5 కోట్ల రూపాయలతో 180 అడుగుల విస్తరణ మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాలతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1969లో మంగళగిరి మున్సిపల్గా ఏర్పడి 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మండలాలుగా కలుపుకొని ఎన్టీఎంసీ కార్పొరేషన్ గా ఏర్పడిందని తెలియజేశారు. చేనేత సర్కిల్ నుండి డాన్బో స్కూల్ వరకు గౌతమ్ బుద్ధ రోడ్డు విస్తరణకు అన్ని వర్గాల వారు సహకరించారని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే చిరు వ్యాపారులకు శుభవార్తను తెలియజేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎంటీఎంసీ పరిధిలో చిరు వ్యాపారులు ఆర్సీ కట్టనవసరం లేదని తెలియజేస్తూ 3 నెలల కిందట చిరు వ్యాపారులు ఆర్సీ భారంగా ఉందని విన్నవించుకోగా ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ తో చర్చించి ఆర్సీ రద్దు చేయించడం జరిగిందని తెలియజేశారు. 1969లో మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి మంగళగిరి పట్టణం 2019 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి, తాడేపల్లి ఈ రెండుగా ఉన్నటువంటి ఈ 2 మున్సిపాలిటీలను కూడా ఏకం చేస్తూ
పక్కనే ఉన్నటువంటి మండలాలను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడాలి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజున గౌతమ్ బుద్ధ రోడ్డుని నేతన్న సర్కిల్ నుంచి డాన్ బాస్కో స్కూల్ వరకు ఉన్నటువంటి సుమారు 4 కిలోమీటర్ల రోడ్డుని డివైడర్ కి ఒకవైపున 4 లేన్లు గాను మరొక వైపు 4 లైన్లు గాను మొత్తం 8 లైన్ల రోడ్డుని మరి ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క చోట రోడ్డు వెడల్పు 180 అడుగులు కూడా ఉంది. ఒక్కొక్క మినిమం విడ్త్ వచ్చి రోడ్డు 120 అడుగులు, మాక్సిమం విడ్త్ వచ్చి 180 అడుగులు. ఇంత గొప్ప రోడ్డుని పూర్తి స్థాయిలో 13.5 కోట్ల రూపాయల మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులు మరియు 14వ ఆర్థిక సంఘం నిధులతోటి చాలా త్వరగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ప్రారంభించుకున్నాం. చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో విగ్రహాన్ని తయారు చేశారు. చాలా ప్రారంభించిన తర్వాత చాలా చక్కగా ఉంది విగ్రహాన్ని. చాలా సంతోషం. ఇది 2009లో పేరు పెట్టారు. కాలచక్ర టైంలో గౌతమ బుద్ధ రెడ్డిగా ఆ రోజున తీర్మానం చేసి పేరు ఏర్పాటు చేశారు. గౌతమ బుద్ధ రెడ్డిగా నామకరణం చేశారు ఆ రోజు. మరి గౌతమ బుద్ధ రోడ్డు అంటే అక్కడ గుర్తు కూడా ఏం లేదు, పేరుగానే బోర్డు కూడా బిట్లా అయ్యింది. ఈనాడు మన శాసనసభ్యులు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు ఒక బుద్ధుడి విగ్రహం పెడితే బాగుంటుంది, గౌతమ బుద్ధ రోడ్డుగా నామకరణం చేసి ఉంది కాబట్టి మనం ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ స్థలం రోడ్డు మార్గంలో ఇది నేతన్న నేస్తం కూడా ఇక్కడే ఉంది. జనసేన పార్టీ కార్యాలయం సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ లోకి తనిఖీల పేరుతో దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి గేట్లు దూకిన ఘటనపై మంగళగిరి టౌన్ పోలీసుల తీరుపై స్థానిక డీఎస్పీ రవికాంత్ ను కలిసి జనసేన లీగల్ సెల్ కార్యదర్శి కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునకపాటి వెంకటేశ్వర, రాష్ట్ర చేనేత కార్యదర్శి వెంకట సాంబశివరావు, జనసేన లీగల్ సెల్ కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ అర్ధరాత్రి దౌర్జన్యంగా జనసేన పార్టీ కార్యాలయం సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ లోకి మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్ మఫ్టీలో వచ్చి వాచ్మెన్ కుటుంబాన్ని దుర్భషలాడుతూ గన్ను చూపించి గేట్లు దూకడం, తాళాలు పగలగొట్టడంతో పాటు హార్డ్ డిస్కులు ఎక్కడా అని ప్రశ్నించి గంజాయి ఉందేమో అన్న అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నామన్న పోలీసుల తీరు తప్పుపడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుండితో పాటు గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రవికాంత్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇక్కడ మన కంప్లైంట్లు లేదు. వారు అడిగింది ఏంటంటే గంజాయి ఇక్కడ ఉన్నదని సెర్చ్కి వచ్చినాము అని చెప్పినారు. అయితే వారు వెపన్ చూపించారు అనేది వాచ్మ్యాన్ గారు చెప్పినటువంటి వాంగ్మూలం. గంజాయి ప్యాకెట్లు లోపలికి మాకు కంప్లైంట్లో తెలిసిన విధానం ప్రకారం ఏంటంటే గంజాయి ప్యాకెట్లు లోపల ఉన్నాయి అని చెప్పేసి దాని నిమిత్తం సెర్చ్ చేస్తామని చెప్పేసి ప్రైవేట్ రూమ్స్లోకి వాష్రూమ్స్లోకి వెతకడం జరిగింది. అక్కడ అటువంటి గంజాయి కానీ ఇంకోటి కానీ దొరకలేదని వెనుదిరిగారు అనేది మాకు తెలిసింది. అదే విషయాన్ని మనం కంప్లైంట్ చేసినాము. ఉదయం చెప్పిన విషయం అయితే నేను కోర్టులో ఉన్నాను. ఆ టైంలో మనకి దాని గురించి పూర్తి వివరం లేదు. ఏదైతే ఈ కంప్లైంట్ బేస్ అయితే ఉందో, ఏదైతే జరిగిందో దాని వివరాన్ని మాత్రమే మనం ఎస్డిపిఓ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. శివనామ స్మరణతో మంగళగిరి శివాలయం మారుమరుగుతుంది. రాష్ట్రంలో మహాశివరాత్రితో పాటు 2వ శనివారం, ఆదివారం కలిసి రావడంతో వరుసగా 3 రోజులు సెలవులు విద్యార్థులకు, ఉద్యోగులకు కలిసి వచ్చాయి. మహాశివరాత్రి సందర్భంగా మంగళగిరి శివాలయంలో స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు, మంచినీళ్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. శివరాత్రి సందర్భంగా విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం శ్రీ 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 సమర్థ సద్గురు కాశీనాయన వారి దివ్య ఆశీస్సులతో ఉన్నతి సోషల్ సేవా సంస్థ మంగళగిరి వారిచే తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మహిళలకు శాపంగా మారాయని, మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని పి దుర్గాభవాని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రక్షణ కోసం ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై ఆడపిల్లలపై అత్యాచారాలు అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేములపల్లి శ్రీకృష్ణ భవన్ పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జెండాను ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బలమైన కఠిన చట్టాలు తీసుకొచ్చి అత్యాచారాల నుండి మహిళలను రక్షించాలని కోరారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తానని మాట తప్పారని అన్నారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మహిళలకు కుటుంబ జీవన విధానాలు భారంగా మారాయని, మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మనవాద రాజకీయాలను ప్రతిఘటిద్దామని, మహిళా హక్కులను సాధించుకోవాలన్నారు. వేడుకలను మహిళలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన దేశంలోనూ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఇవాళ మహిళల పాలిట చాలా శాపంగా మారాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పెద్దపీట వేస్తాం, సాధికారత మా లక్ష్యం అంటూ మహిళల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఇవాళ మహిళా చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు కనిపిస్తా ఉంది. మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మహిళలు ఆర్థిక ఇతిబాధలతో సతమవుతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కుటుంబ జీవన వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఇవాళ మహిళలకి రోడ్డు మీద తిరిగే పరిస్థితి కనిపించట్లేదు. చట్టాలు చుట్టాలుగా ఉన్నాయి తప్ప సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైతే మహిళల మీద అత్యాచారాలు జరిపిన దోషులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ఈ ప్రభుత్వాలు వాళ్ళకు కొమ్ముగాసే పరిస్థితులు ఉన్నాయని ప్రత్యక్షంగా బిల్కిస్ బాను కేసు ద్వారా మనకు ప్రత్యక్షంగా అర్థమైంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను రాష్ట్రంలో 2024 నాటికి మద్యాన్ని అంచెలంచెలుగా పూర్తిగా నిషేధిస్తాను, కేవలం 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తానని చెప్పారు. కానీ ఇవాళకి కూడా ఎక్కడ మద్యాన్ని నియంత్రించడానికి కానీ లేకపోతే నిషేధ దిశగా చర్యలు తీసుకోవడం కానీ ఇవాళ చేయలేదు. అంతకుముందు 2019లో మద్యం ఆదాయం కేవలం 1700 కోట్లు ఉంటే ఇవాళ 38,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఇది పెంచడమా తగ్గించడమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు కేవలం మహిళల ఓటు బ్యాంక్ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. రేపు 2024 ఎలక్షన్ తొందరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ఎలక్షన్ లోనైనా వివిధ పొలిటికల్ పార్టీలు ఎవరైతే అభ్యర్థులు నిలబెడుతున్నారో వారందరూ మహిళల మేనిఫెస్టో ఏదైతే ఉందో మహిళలకు సంబంధించిన సాధికారత దిశగా ఈ ప్రభుత్వాలు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి వాగ్దానం చేసే దిశగా మేనిఫెస్టోల అంశాలను చేర్చాలని కోరుతా ఉన్నాం. అధిక ధరలు తగ్గించాలి, అత్యాచారం నిరోధడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, మద్యాన్ని నియంత్రించాలని చెప్పి ఎవరైతే మేనిఫెస్టోలో పకడ్బందీకి పెడతారో వాళ్ళకే మా ఓట్లు వేస్తామని చెప్పేసి మహిళా సమాఖ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మహిళా రిజర్వేషన్ అనేది కంపల్సరీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి కూడా మహిళా రిజర్వేషన్ వచ్చే పరిస్థితి కనిపించలేదు. కానీ నిజంగా ఈ ప్రభుత్వాలకి మేము అధికారం రావాలని చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని నియోజకవర్గాల్లో 33% మహిళల రిజర్వేషన్లో బాధ్యులుగా పోటీలో పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు శ్రీనివాస్ తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తనతో కలిసి ప్రయాణిస్తున్నానని శ్రీనివాస్ చెప్పారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని విమర్శించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలతో తనకు వ్యక్తిగత వైరమేమీ లేదని చెప్పారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏమీ మిగలదని అన్నారు. రాయలసీమ నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. జగన్ గ్యాంగ్ నుంచి రాయలసీమను రక్షించుకోవాలని అన్నారు. తనకు వ్యక్తిగతంగా డబ్బు, పలుకుబడి, పెద్ద కుటుంబం ఉన్నాయని వాటిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. తెలుగు జాతిని తన కుటుంబం అనుకున్నానని తెలిపారు. చిన్న కులాల్లో ఐక్యత లేకపోవడం వల్లే జగన్ కూడిగం చేస్తున్నారని అన్నారు. సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తమ ఆవరణలోకి వచ్చారని, ప్రజాస్వామ్యులు ఇదంతా సాధారణమే అంటే కుదరదని చెప్పారు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలపై పవన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు మీరు తనకు సలహాలు ఇచ్చారని, ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అవసరాల మేరకు మాట్లాడే వ్యక్తులు తనకు అవసరం లేదని అన్నారు. సీట్లు ఎన్ని తీసుకోవాలి, రాజకీయాలు ఎలా చేయాలి అనే విషయాలపై ఎలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు తనకు అవసరం లేదని చెప్పారు. ఇకపై కాపు రిజర్వేషన్ గురించి కానీ ఇతర అంశాల గురించి కానీ పద్ధతి ప్రకారం మాట్లాడాలని సూచించారు. పరిచయస్తులు అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి, కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి, అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది.
మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకి రావాలి పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు, మీరు ప్రత్యేకించి జెండాలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే, కాకపోతే ప్రజానీకానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప. ఇప్పుడు జంగాల్ గారు లాంటి నాయకులు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు, సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈ రోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు, ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు పరంపరం కొనసాగుతోంది. అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఎంపీ బరిలో రమేష్ బాబును నిలబెడుతున్నట్లుగా ఇటీవల వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చంద్రశేఖరరావు విముఖత వ్యక్తం చేయడంతో మరోసారి మార్పులు చేస్తుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు చంద్రశేఖరరావును మచిలీపట్నం పార్లమెంటు సమన్వయకర్తగా, రమేష్ బాబును అవనిగడ్డ ఇన్ఛార్జిగా నియమించారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, శివనామస్మరణలతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. బీజేపీతో పొత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం. గౌతమ్ బుద్ధ రోడ్లో దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.